ఢిల్లీ టూర్ తర్వాత పరిణామాలు చాలా మారినట్టుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం అంశానికి సంబంధించి లోపాలను గుర్తించలేమంటూ కేంద్ర జలశక్తి వనరుల శాఖ సలహాదారు కమిషన్కు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్కు మోదీ సర్కార్ ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి, వెసులుబాటు కల్పించడానికి కనబడుతుంది. ముఖ్యంగా లోపాలకు సంబంధించి కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో నిర్మాణ దశలోని మొదలుకొని ఇప్పుడున్న కండిషన్స్ వరకు ఎలాంటి లోపాలు ఉన్నాయో పూర్తి స్థాయిలో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా కమిషన్ చెప్తుంది. అందుకు గాను డిజైన్ మొదలుకొని ప్రాజెక్టు డిపిఆర్ రూపకల్పన, డిజైను, వాటి అంచనాలు, అలాగే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ అంశాలకు సంబంధించి ఎట్లాంటి లోపాలను అధికారులు తప్పిదం వల్ల గుర్తించలేకపోతున్నామంటూ కమిషన్ ముందు వెదిరే శ్రీరామ్ ఒక అఫిడవిట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక ఇన్వెస్టిగేషన్ మొదలుకొని వరుసగా చేయాల్సిన పనులేవి కాళేశ్వరంలో సక్రమంగా జరగలేదని సంచలన నివేదిక ఇచ్చారు. తద్వారా అధికారులు చేసిన లోపాలను గుర్తించలేమని, ప్రస్తుతం ఈ అంశంలో పూర్తిస్థాయి తప్పిదాలను ఎత్తిచూపలేమంటూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నియమించినటువంటి గోస్ కమిషన్కు కేంద్ర జలశక్తి వనరుల శాఖ సలహాదారు చెప్పిన నేపథ్యంలో మరి ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుందనే ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద వెదిరే శ్రీరామ్ కమిషన్ ముందు హాజరయ్యారు, పీసీ గోస్ కమిషన్ ముందు. ఇక ఆయన కొన్ని అఫిడవిట్లు అయితే సమర్పించారు. ముఖ్యంగా నిర్మాణ దశ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితుల వరకు ఆయా లోపాలను ఎత్తి చూపేందుకు తమకు సమగ్ర నివేదిక, సమగ్ర అంశాలేవి తమ విచారణలో వెల్లడి కాలేదంటూ ఆయన చెప్పిన అంశాలు ఒక రకంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఊరట కలిగించే విషయాలుగానే భావించాల్సి వస్తుందనే వార్తలు వస్తున్నాయి. సో ఏం జరగబోతుంది కాళేశ్వరం విషయంలో? కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా బీఆర్ఎస్కు వెసులుబాటు కల్పిస్తుందనే అంశం కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది. ఎస్, వెదిరే శ్రీరామ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. డౌన్ స్ట్రీమ్లో, అప్ స్ట్రీమ్లో కానీ ఆ గుంతల్ని మొత్తం కూడా గ్రౌటింగ్ చేసి పూర్తి చేశారు. స్టేట్ ఇంజనీర్స్ వారు ఒక కమిటీ ఫామ్ చేసుకొని వారి అప్రోచ్ ప్రకారం వాళ్ళు ఆ గుంతలను పూడ్చడం జరిగింది. దానివల్ల ఏమైందంటే గ్రౌటింగ్ అనేది మొత్తము ఆ గుంతల్ని మొత్తం పూడ్చేసరికి కింద గ్రౌండ్లో ఉండే జియోటెక్నికల్ డేటా మొత్తం కూడా మనం కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడం వల్ల ఇప్పుడు ఎన్డీఎస్ఏకి చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటంటే ఏదైతే ఇంతకుముందు గ్రౌండ్ స్ట్రాటా ఏదైతే వాళ్ళు తెలుసుకోవాలనుకున్నారో అది తెలుసుకోలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వారు అదే విషయం స్టేట్ గవర్నమెంట్కి రాసి మీరు ఏమేం చేసినారో అవన్నీ మాకు ఒక విధానంగా మాకు ఇవ్వండి, దేని తర్వాత ఏం చేసినారో దాన్ని బట్టి మేము ఏ డేటా కోల్పోయింది పక్కన పెట్టి మిగతా డేటా ఏది కావాలో మేము చెప్తామని చెప్పి వాళ్ళు స్టేట్ తోటి ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఇప్పుడు పనికిరావు. మీరు చేయగలిగినా కానీ చేయలేరు, చేసినా కానీ ఆ డేటా మాకు పనికిరాదు. కాబట్టి కనీసం జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నా చేయండి అని చెప్పి అది కూడా సుందిల్ అన్నారంలో అప్ స్ట్రీమ్లో మాత్రమే పాసిబుల్, మిగతా ప్లేసెస్లో గ్రౌటింగ్ అయిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ అడగడం జరిగింది. సాంకేతిక విధానాలకు సంబంధించిన అంశాలు ఇంకా తమకు అర్థం కావడం లేదంటున్నారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక అఫిడవిట్ అయితే సమర్పించారు పీసీ గోస్ కమిషన్ ముందు. పూర్తి స్థాయి డేటా పూర్తిగా తొలగిపోయిందని, ఇక డేటాకు సంబంధించిన అంశాలు కనుమరుగాయంటూ ఆయన చెప్పిన అంశాన్ని బట్టి తప్పిదాలను, లోపాలను పూర్తిగా గుర్తించలేకపోతున్నామంటూ విచారణ కమిషన్ ముందు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా కరస్పాండెంట్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ చెప్తున్న మాటలను బట్టి ఇప్పుడు విచారణ కమిషన్ ముందు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను ఎత్తి చూపే అవకాశం లేకుండా పోయిందా? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలంతా కూడా ప్రస్తుతం చాలా వాడివేడిగా నడుస్తా ఉన్నాయి. ఇప్పటికే అటు కాళేశ్వరం మీద కమిషన్, మరోవైపు విద్యుత్ కొనుగోలు మీద కమిషన్, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ, గొర్రెల స్కామ్, ఇలా చెప్పుకుంటూ పోతే గత బీఆర్ఎస్ పరిపాలనలో 10 ఏళ్ల పాటు చేసినటువంటి అవినీతి అక్రమాలను తొవ్వి బయటకు తీస్తాము, ఖచ్చితంగా ఎవరైతే దీనికి పాల్పడ్డారో ఎవరైతే వాళ్ళందరినీ జైల్లో పెడతామంటే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ
పరిణామాలంటూ కూడా మారిపోయేందుకు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు కేటీఆర్ అరెస్ట్ చేయాలంటూ చూస్తున్న కాంగ్రెస్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ కు సంబంధించిన ఫైల్ ను గవర్నర్ వద్ద కదలనివ్వకపోగా తాజాగా కాళేశ్వరం విషయంలోనూ కేసీఆర్ కు మోదీ గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. రామదాస్, కాళేశ్వరంలో ఎన్నో వైఫల్యాలు చోటు చేసుకున్నాయంటూ గుర్తించినటువంటి విచారణ కమిషన్ కు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్నటువంటి శ్రీరామ్ ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. నీటిపారుదల శాఖ అధికారులు చేసినట్టు గ్రౌటింగ్ తో వాస్తవంగా గ్రౌండ్ కండిషన్స్ కి ఎలాంటి నష్టం వాటిందో తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయినట్టు అఫిడవిట్ అందించారు. ఇన్వెస్టిగేషన్ మొదలుకొని వరుసగా చేయాల్సిన పనులేవి కాళేశ్వరంలో సక్రమంగా జరగలేదంటూ సంచలన నివేదికను అందజేశారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ ప్రణాళిక, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇలా అన్నిటిలోనూ లోపాలు ఉన్నట్టుగా వాటిని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 5 అంశాల్లో ఎలా వైఫల్యం జరిగాయో వివరించడంతో పాటు మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా ఇతరటువంటి బ్యారేజీలో ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే నీటిపారుదల శాఖ గ్రౌంటింగ్ చేయించారని, దీనివల్ల జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తినట్టు తెలిపారు. గత దశాబ్ద కాలంగా జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఉన్న శ్రీరామ్ వ్యక్తిగత హోదాలో గతంలో కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరై పలు అంశాలని జస్టిస్ టీసీ ఘోష్ దృష్టికి తెచ్చారు. తాజాగా ఈ నెల 28న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ కు అఫిడవిట్ అందజేశారు. రామదాస్, వారికి కీలక ఆధారాలు జత చేసి ఆ డాక్యుమెంట్లను విచారణ కమిషన్ అందజేశారు. 2016లో డిపిఆర్ తయారీ ఎదుర్కొని 2019లో నిర్మాణం పూర్తయ్యే వరకు అన్ని దశలోనూ పలు సాంకేతిక అంశాలని విస్మరించారంటూ శ్రీరామ్ వెల్లడించారు. డిపిఆర్ తయారీ హడావుడిగా జరగగా ఇందులో పేర్కొన్న అంశాలపై క్షేత్రస్థాయిలో తగిన విధంగా అధ్యయనం కూడా జరగలేదంటూ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇన్వెస్టిగేషన్ సరిగా లేకపోవడం వల్లే ప్రాజెక్టు ప్లానింగ్ లోపం జరిగినట్టు, రెండింటికి తగిన సమయం ఇవ్వకపోవడం డిజైన్ పై ప్రభావం చూపినట్టు ఇప్పటికే చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు బ్యారేజ్ డిజైన్ లో సిడిఓది సువినిధమైన సిడిఓకు తగిన సమయం ఇవ్వకపోవడంతో పాటు పలు సందర్భాల్లో ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్ల వల్ల డిజైన్లకు సంబంధించిన కీలకమైన సాంకేతిక అంశాలు లోపాలు జరిగాయని, ఇది తర్వాత నిర్మాణం ప్రభావం చూపినట్టు తెలిసినప్పటికీ పట్టించుకోలేదు. నిర్మాణానికి ముందు జరగాల్సిన మోడలింగ్ లో కూడా సాంకేతిక పారామీటర్లను పాటించలేదంటూ ఇక మోడలింగ్ చేయడానికి టిఎస్సిఆర్ ఎల్స్ కి తగినటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవంటూ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. రామదాస్, ఇక డిపిఆర్ తయారీకి కేవలం 4 నెలలు మాత్రమే సమయం ఇచ్చారంటూ కమిషన్ దృష్టికి శ్రీరామ్ తీసుకెళ్లారు. డిపిఆర్ లో పేర్కొన్న చాలా అంశాలు డిజైన్ కన్స్ట్రక్షన్ లో లేవని, ఉదాహరణకు డిపిఆర్ కోసం 3 బ్యారేజీలు ప్రతిపాదిత ప్రాంతాల్లో కన్సల్టెన్సీ సంస్థ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు డిపిఆర్ అందజేసిన తర్వాత అన్నారము, సుందిల్లా బ్యారేజీలు నిర్మాణ ప్రాంతాలని ప్రభుత్వం మార్చేసినట్టు చెప్పుకొచ్చారు. అంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ప్రాంతాల్లో చేసిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కొత్త లొకేషన్ లో ఉపయోగం లేకుండా పోయేట్టు కూడా తెలిపే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరానికి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కూడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే ఎన్డీఎస్సీ అధ్యయనం చేసి మధ్యంతర నివేదిక ఇచ్చిందని, బ్యారేజ్లకు తదుపరి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడానికి వీలుగా 2024 జూలై నాటికి పలు పరీక్షలు చేయాలంటూ సిఫారసు చేసినట్టు వెదిరే శ్రీరామ్ తెలిపారు. అయితే ఇప్పటికీ అన్ని పరీక్షలు పూర్తి కాలేదన్నారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా ఎన్డీఎస్సీ సిఫారసులను పక్కన పెట్టి నీటిపారుదల శాఖ గ్రౌంటింగ్ కు వేయించిందన్నారు. దీనివల్ల వాస్తవంగా గ్రౌండ్ కండిషన్స్ ఎలాంటి నష్టం వాటిల్లిందో తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయినట్టు అఫిడవిట్ లో శ్రీరామ్ పేర్కొన్నారు. రామదాస్, ప్రస్తుతం అయితే ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి విద్యుత్ కమిషన్ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదికలు ఇచ్చింది కాబట్టి త్వరలోనే ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వనట్టు, ఆ నివేదిక అనంతరం ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి తెలంగాణలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రస్తుతం కొనసాగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ ఇచ్చిన అఫిడవిట్ ప్రస్తుతం సంచలనంగా ఉంది. ప్రణాళిక, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, నిర్మాణం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఇలా అన్నింటిలోనూ లోపాలు చోటు చేసుకున్నాయంటూ కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో వెల్లడించారు. ఇక ఈ 5 అంశాల్లో ఎలా వైఫల్యాలు జరిగాయో వివరించడంతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే నీటిపారుదల శాఖ గ్రౌంటింగ్ చేయించారని, దీనివల్ల జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ పూర్తి చేయలేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటూ ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కొన్ని అంశాలు దృష్టికి తీసుకొచ్చారు. I have nothing against Mr. Modi. I have all respect for him as Honorable Prime Minister of India. ఆదేశించారు. ఈ నేపథ్యంలో
Best friend also. People hardly know what friendship. ఇక లోపాలను ఎత్తి చూపే అవకాశం లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి స్థాయి టెక్నికల్ అంశాల పరంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అలాగే లోపాలను ఎత్తి చూపే పరిస్థితి లేకపోవడంతో ప్రస్తుతం కేసీఆర్కు కొంత ఊరట కలిగిందని చెప్పాలి. గతంలో కేసీఆర్ మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ వాళ్ళు కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో వెదిరే శ్రీరామ్ అఫిడవిట్ తర్వాత ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారుతున్నాయి. గతంలో మోదీని ఉద్దేశించి కేసీఆర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. In fact, I have nothing against Mr. Modi. I have all respect for him. As the Honorable Prime Minister of India, I have all respect for him. And another important thing I am telling you, it should be noted, it's very important. I am his best friend also. People hardly know what friendship we have in between us. What kind of matters we discussed. People hardly know it. Yes, I am telling it on record. In fact, I have nothing against Mr. Modi. I have all respect for him. As the Honorable Prime Minister of India, I have all respect for him. And another important thing I am telling you, it should be noted, it's very important. I am his best friend also. People hardly know what friendship we have in between us. What kind of matters we discussed. People hardly know it. Yes, I am. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.